అందరికీ నమస్తే. పొద్దుగాల లేచి పేపర్లు చూస్తే కొన్ని పేపర్లలో అయితే రియల్ ఎస్టేట్ మొత్తం బుంగ ఎక్కడనో పోయిందని, అసలు పోయిన సంవత్సరం కన్నా అంటే 2023 కన్నా 24 సంవత్సరంలో రియల్ ఎస్టేట్ మొత్తం మొత్తం ఇంక అంతా విస్తరించిపోయిందని, అసలు 2023లోనే రియల్ ఎస్టేట్ లేదు, 24లోనే మొత్తం రియల్ ఎస్టేట్ అంతా వచ్చిందని, ఈ చాలా చాలా కథలు చూస్తుంటే గ్రౌండ్‌లో ఉండేది మనమే కదా! రియల్ ఎస్టేట్ అంటే మన పైన గ్రహాంతర వసూలు చేసేదా? పైన మన చుట్టూ ఉండేటోళ్ళే చాలామంది రియల్ ఎస్టేట్ చేస్తుంటారు. కింద ఉండే ఏజెంట్ కానుంచి ఒక ప్లాట్ అమ్మితే ఓ 10,000, 20,000 వస్తాయన్న దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే పెద్ద పెద్ద వెంచర్లు చేసే వాళ్ళ వరకు అందరికి ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు చెప్తారు కదా ఏమవుతుందో రియల్ ఎస్టేటు. కానీ రిపోర్ట్స్ మాత్రం పేపర్‌లో ఎవరిని బురిడి కొట్టించనీకనో జనాలను తప్పుదో పట్టించి. జనాలకే తెలుసు రియల్ ఎస్టేట్ గురించి, జనాల కన్నా ఎక్కువ ఎవరికేం తెలవదు. జనాలకు బాగా తెలుసు. ఎందుకంటే ఎక్కువ మంది ఏ ఉద్యోగం లేని వాళ్ళు చాలామంది అంతా రియల్ ఎస్టేటే చేస్తారు. చిన్న గ్రామం నుంచి స్టార్ట్ చేస్తే హైదరాబాద్లో చాలామంది లక్షల మంది రియల్ ఎస్టేట్లో ఉంటారు వాళ్ళు. రియల్ ఎస్టేట్ బాగుంటే నిజంగానే మంచిది, అందరికీ మంచిగా జరుగుతుంది. చెప్పినా కదా, ఒక ఇల్లు కనుక కన్స్ట్రక్షన్ ఆగిపోతే 200 మందికి పని లేకుండా పోతుంది. రకరకాల వాళ్ళు, పెయింటర్సు, బండలేసేటోళ్ళు, కార్పెంటర్సు, ఫాల్ సీలింగ్ చేసేవాళ్ళు, బండలు పాలిష్ చేసేవాళ్ళు, మన్ను కొట్టేవాళ్ళు, మేస్త్రి, ఆయన కింద పనిచేసే ఓ 10 మంది కూలీలు, సిమెంట్ బస్తాలు మోసుకొస్తోళ్ళు, ఇంకా రకరకాలు కాంక్రీట్ సప్లై చేసేటోళ్ళు, ఇసుక సప్లై చేసేటోళ్ళు, సీకు, స్టీల్ సప్లై చేసేటోళ్ళు, దానికి మ్యాప్లు వేసేటోళ్ళు, ఇట్లా 1,00,000 మంది పనిచేస్తారు. అది అందరికీ తెలుస్తుంది. మరి ఈ వార్తలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే గవర్నమెంట్ రాయిస్తున్న వార్తలు అవి. ఎందుకు రాయిస్తుంది గవర్నమెంట్కి? ఏంటంటే బాగుంది, మా గవర్నమెంట్లో బాగుంటే డబ్బులు గవర్నమెంట్కి వస్తాయి కదా, గవర్నమెంట్కి డబ్బులు వస్తే గవర్నమెంట్ 6 గ్యారెంటీలు అమలు చేస్తుంది కదా. అంటే మీకు డబ్బులు వస్తున్నాయి, రియల్ ఎస్టేట్ బాగా పెరిగిపోయింది, గవర్నమెంట్కి బాగా డబ్బులు వస్తున్నాయి, కానీ మీరు కావాలని 6 గ్యారెంటీలు లేకపోతే జనాలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తలేరా? ఒక సంస్థ ఒక సర్వే ఇచ్చింది. ఆ సర్వే చూసిన తర్వాత వీళ్ళు రాపిస్తున్న రాతలు, వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఎంత దారుణంగా ఉన్నాయి, జనాలను ఎంత తప్పుదో పట్టిస్తున్నాయని మనకు ఈజీగా అర్థమవుతుంది. ఇది సర్వే హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో లాస్ట్ త్రైమాసికం, అంటే మొన్న అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలలు ఎట్లా ఉంది రియల్ ఎస్టేట్ అనేది ప్రాప్ టైగర్ అనే ఒక వెబ్సైట్ వాళ్ళు ఇచ్చిన సర్వే. అది కూడా ఫేమస్ వెబ్సైటే. వాళ్ళు ఇచ్చిన సర్వే ఏం తెలుసా? దేశవ్యాప్తంగా 4% పెరిగిందంట. దేశవ్యాప్తంగా 4% పెరిగింది రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ అంటే 3-4 రకాలు. ఒకటి ఫ్లాట్లు, వెంచర్లు అమ్మడం, ఫ్లాట్సు, తర్వాత కన్స్ట్రక్షన్ చేసి అమ్మడం. ఈ 3 రకాలు ఏదో వాళ్ళు సర్వే చేసినారు. ఎట్లా కొనుగోలు చేస్తున్నారు, ఎట్లా అమ్మకాలు ఉన్నాయి, ఎట్లా కన్స్ట్రక్షన్ చేసిన ఇండ్లు అమ్ముతున్నారు, ఎట్లా ఉంది అని చేస్తే దేశవ్యాప్తంగా 4% అప్ ఉంది. డౌన్ అయ్యే దానిలో హైదరాబాద్ ఫస్ట్. 2023 అక్టోబర్, నవంబర్, డిసెంబర్తో పోలిస్తే 2024 అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 36% డౌన్. 36% అంటే ఏంది? 100 ఇండ్లు అంతకుముందు అమ్మితే 36 ఇండ్లు డౌన్. అంటే 64 ఇండ్లే అమ్మిండ్రు ఈసారి. 100 ఇండ్లు అమ్మే కాడ 64 ఇండ్లు అమ్మిండ్రు. అది కూడా ఆ 64 ఇండ్లు కూడా చాలా చాలా తక్కువకు లాస్గా ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండి ఓ సంవత్సరం నుంచి అమ్ముకోలేని సిచ్యువేషన్లో ఎందుకో కొంతకు తెగేద్దాం, అమ్మేద్దాం, ఇక అనవసరంగా ఇంట్రెస్ట్ మీద పడుతుంది. ఎందుకంటే ఏ బిల్డర్ కూడా సొంత డబ్బులు పెట్టి కట్టాడు. ఏ బిల్డర్ అయినా ఇంట్రెస్ట్ తీసుకొచ్చి చేస్తారు పనులు. డబ్బులు ₹2 ఇంట్రెస్ట్, ₹3 ఇంట్రెస్ట్ తీసుకొచ్చి కడతాడు. ఆయనకి ఎన్ని నెలలు పెండింగ్లో ఉంటే అంత బర్డెన్. ఇంకా ఉన్న లాభం కాదు, ఉన్న పైసలు పోతాయి, లాభం కాకుండా చేతులకి పెట్టిన పైసలు పోతుంటాయి. పోనీ కొనేవాళ్ళు ఏమైనా ముందుకు వస్తున్నారంటే కొనేవాళ్ళు ముందుకు వస్తలేరు. ఎందుకంటే ఎప్పుడేమైతే తెలిస్తే రియల్ ఎస్టేట్ ఇంకా డౌన్ అవుతుందో, ఇంకెక్కడ పోతుందో. ఎందుకంటే ప్రభుత్వం తీసుకునే చర్యలు అంత దారుణంగా ఉన్నాయి. ప్రభుత్వం భరోసా కల్పిస్తలేదు. కొనుగోళ్ళు మద్దతుగా, లేకపోతే అమ్మే వాళ్ళకి మద్దతుగా ఏం లేదు. ఉత్తగా కేటీఆర్ ఏదో చెప్తున్నాడు, 6 తయారైనరు అలీబాబా అరడజన్ దొంగల్లాగా, వాళ్ళే సెటిల్మెంట్ చేసుకుంటున్నారని. ఆ సెటిల్మెంట్లకు భయపడి కూడా సగం రియల్ ఎస్టేట్ నాశనం అయిపోయింది. మాదాపూర్లో ఓ పెద్ద ఆఫీస్ ఓపెన్ చేశారంట, అస్తినాపూర్లో ఒక పెద్ద ఆఫీస్ ఓపెన్ చేశారంట సెటిల్మెంట్ల కోసమే. నయ్యి మనుషులు మొత్తం వీళ్ళ సర్కిల్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ అదే పనిలో ఉన్నారు. ల్యాండ్ సెటిల్మెంట్ చేయాలి, ఎవడన్నా ఒక పెద్ద ఇల్లు కనిపిస్తే వాళ్ళని కూసబెట్టుకోవాలి. 500 గజాల పైన ఇల్లు కడుతున్నావా, మనకి ఇన్ని పైసలు కావాలి, ఉత్తదే రొక్కం. ట్యాక్సులు అవన్నీ కూడా 6 ట్యాక్సులు. ఇంకా చూడు, చెన్నైలో 5% డౌన్ అయింది, బెంగళూరులో 25% డౌన్ ఉంది, పూణేలో 31% డౌన్ ఉంది. ఈ 3 నగరాలు ఎట్లా ఉన్నా మన హైదరాబాద్లో 100 కోట్లకు ఎకరా అమ్మిన కాలం ఉన్నది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎప్పుడు స్ట్రాంగ్ ఉంటుందట. మిగతా ఏంటంటే ఇప్పుడు చెన్నైలో వరదలు వస్తాయి, అక్కడ రియల్ ఎస్టేట్ అట్లా ఇటు ఉంటుంది, అయినా కూడా 5% డౌన్ అయింది.
బెంగళూరులో నీళ్ళ కరువు, కరెంటు కరువు. ఎండాకాలం వస్తే తెలుసు కదా మీకు, మొత్తం స్నానాలు బంద్ చేయాలి బెంగళూరులో. ఆ పరిస్థితుల్లో ఆడెప్పుడు రియల్ ఎస్టేట్ కింద మీద ఉంటుంది. ప్లస్ పూణే కూడా వరదలు. మన దగ్గర వరదలు లేవు, వంకలు లేవు, ఏం లేవు. పుష్కలంగా తెలంగాణ అంటే పుష్కలంగా ఉంది. పరిపాలన మాత్రమే మన హైదరాబాద్ తెలంగాణ పుష్కలంగా ఉంటే వీళ్ళు మాత్రం దారుణంగా దరిద్రంగా ఉన్నది. పరిపాలన తీర్పు నిర్ణయాలు, పరిపాలన తీరు. అసలు బిజినెస్ చేసుకునేందుకు ఏమన్నా ధైర్యంగా బిజినెస్ చేసుకునే పరిస్థితులు ఉన్నాయి హైదరాబాద్లో. ఎవరి నీళ్ళు ఎప్పుడు కూడా కొడతారో తెలియదు, ఎవరి బిజినెస్ ఎప్పుడు కూడా కొడతారో తెలియదు. రోడ్ సైడ్ బిజినెస్ చిన్న వాళ్ళ కడుపు కొట్టేసిండ్రు, పెద్ద వాళ్ళ కడుపు కొట్టేసిండ్రు. బిజినెస్ మొత్తం అమరావతి పోతుంది. అమరావతి ఆ ఏరియాలో, వైజాగ్ విజయవాడ ఏరియాలో మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు వచ్చినాక 2 months వరకు కూడా 2000 3000 ఎస్ఎఫ్టీ అమ్మిన వాళ్ళు ఇప్పుడు 5000 6000 అమ్ముకుంటున్నారు. అప్పుడెప్పుడో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆడ మొత్తం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ఏమైద్దో ఏమో అని చెప్పేసి తెలంగాణకు వచ్చి బిజినెస్ చేసిన వాళ్ళంతా మళ్ళీ పోయి బిజినెస్ ఆడ స్టార్ట్ చేశారు. ఇక్కడోళ్ళే హైదరాబాద్లో బిజినెస్ చేస్తున్న వాళ్ళు పోయి ఏపీలో బిజినెస్ చేసుకుంటున్నారు. మంచిగా ఉంది బిజినెస్ ఆడ. మన దగ్గర మొత్తం పడిపోయింది. మన దగ్గర దారుణంగా అయిపోయింది. హైడ్రా, మూసి కూల్చడాలు, మేము అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం, పర్యావరణవేత్తలు వీళ్ళంతా పైనుంచి దిగొచ్చి మొత్తం కూలుస్తామంటే లాస్ట్కి వచ్చేసి మొత్తం రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయి ఎవరికి పని లేకుండా అయిపోయింది. పోయి ఎక్కడ చూడండి, రియల్ ఎస్టేట్ ఎక్కడ వెంచర్ ప్లాట్లు అమ్మే కాడ పోయి అడగండి, చాలా దారుణంగా ఉన్నది. కొనుక్కునే వాళ్ళకు కూడా ధైర్యం సరిపోతలేదు. ఇప్పుడు ధరలు తక్కువ ఉన్నాయి, కొందామంటే కూడా ధైర్యం సరిపోతలేదు. ఎప్పుడేమైతే తెలుస్తలేదు, ఎప్పుడొచ్చి కూలగొడతారో తెలియదు, ఎప్పుడైతే చేరమంటారో తెలియదు, గవర్నమెంట్ పాలసీలు ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు. ఇంకా RRR పేరు చెప్పి మొత్తం రియల్ ఎస్టేట్ పుంజుకున్నదని చెప్తున్నారు. ఆ RRR కూడా 1,00,000 పెంట చేసి పెట్టిండ్రు. వీళ్ళ అలైన్మెంట్లు, కథలు, రైతుల ధర్నాలు, మొత్తం హైదరాబాద్ చుట్టూ అట్లే ఉంది, ఊర్లో అట్లే అయిపోయింది. హైదరాబాద్ చుట్టే లేకపోతే ఊర్లో ఎట్కెళ్ళి వస్తుంది రియల్ ఎస్టేట్? హైదరాబాద్లోనే 90-80% రియల్ ఎస్టేట్ ఉంటుంది. ఇక ఇట్లాంటి సర్వే సంస్థలు బయటపెడుతున్న నిజాలు చూస్తే రియల్ ఎస్టేట్ ఇప్పట్లో లేస్తేలు కనిపిస్తుందా? ఇప్పట్లో ఏమైనా కనిపిస్తుందా? అట్లా రియల్ ఎస్టేట్ ఉంటే గవర్నమెంట్కే డబ్బులు వస్తాయి. గవర్నమెంట్ డబ్బులు వస్తే అవి జనాలకు పంచడానికి అవకాశం ఉంటుంది. కానీ అదేందో వాని ఇల్లుకు వాడే కుంపకు వాడి నిప్పు పెట్టుకున్నట్టు గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ రాకుండా రియల్ ఎస్టేట్ కుప్ప కూర్చుకునే వీళ్ళు. గవర్నమెంట్ డబ్బులు వస్తే వీళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేస్తే వీళ్ళకి మంచి పేరు వస్తుంది. అదే చెప్తున్నా, ఎవరింటికి వాడే నిప్పు పెట్టుకున్నట్టు అయిపోయింది పరిస్థితి. ఇది అవగాహనలేమే, అనుభవాలేమే, లేకపోతే వేరే వాళ్ళకి బెనిఫిట్ చేయాలన్న కుట్ర ఏమన్నా ఉందా దీనిలో? ఏమైందో తెలియదు. కానీ రియల్ ఎస్టేట్ మాత్రం చేతులారా ఇది మనుషులు చేసిన తప్పిదంతోన రియల్ ఎస్టేట్ పడిపోయింది. దాన్ని లేపే ప్రయత్నాలు కూడా నడుస్తలేవు ప్రభుత్వంలో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.